హలో అండి రాహుల్ గారు. అండి. ఒక 2 రోజుల క్రితం ప్రొడ్యూసర్ కేదార్ గారు దుబాయ్‌లో మృతి చెందిన సంగతి మనకు తెలిసిందే. హెల్త్ బాలేదు, చనిపోయారు అని అనుకున్నారు. బట్ ఆ తర్వాత రకరకాల వాదనలు తెర మీదకొస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు ఈయన మరణానికి సంబంధించి. అసలు ఏంటి ఆ అనుమానాలు ఎందుకొస్తున్నాయి? కేదార్ సెలగంశెట్టి ఒక ప్రముఖ వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ వ్యాపారి. చాలా చిన్నతను కదా? చాలా చిన్న వయసులోనే చనిపోయాడు. చనిపోయాడు అనే కన్నా కూడా చంపబడ్డాడు అనేది నేను చెప్తాను. ఎందుకంటే అంటే హత్య చేశారా? అది ఎవరు చేశారో అనేది ఇప్పుడు అంటే హత్య జరుగుతుంది. చేస్తే ఏదో ఒకటి కనబడాలి కదా, అట్లా ఏం లేదు మనకు అక్కడ. అంటే ఈ 2 రోజుల వార్తల్లో మనం చూస్తే అది ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. దేర్ ఆర్ సర్టెన్ రీజన్స్. హత్య చేయాలంటే కత్తితో పొడవడము ఏదో ఒకటి ఇంకేదో అవసరం లేదు. పాలల్లో కూడా ఏదో ఒకటి కలిపి ఇవ్వచ్చు. బికాస్ హీస్ ఇన్ అదర్ కంట్రీ, ఇండియా కాదు. పోస్ట్ మార్టం లో తెలిసిపోద్దిగా. అది పోస్ట్ మార్టం, ఇంకా డెడ్ బాడీ రాలేదు కదా. అదే అదే ఇప్పుడు శ్రీదేవి గారు చనిపోతేనే 5 రోజులు తీసుకున్నారండి. అవును. ఇంకొకటి ఏదన్నా మార్క్ ఉండాలి. ఒకవేళ ఆయన చనిపోయారంటే హ్యాంగ్ చేసుకోవాలి, ఏదో ఒకటి ఉంటది. అవేమీ కనిపించకపోయేసరికి మనకి డౌట్. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే శ్రీదేవి గారు చనిపోయింది కూడా ఫిబ్రవరిలోనే 2017లో. అవును. అండ్ మన కేదార్ చనిపోయింది కూడా ఫిబ్రవరిలోనే దుబాయ్ 2025, సేమ్ దుబాయ్. అంటే దుబాయ్కి అక్కడికి వెళ్ళి ఏమైనా చేస్తే, ఎందుకంటే ఇట్స్ అనదర్ కంట్రీ, ఆ కంట్రీ రూల్స్ ప్రకారం వీళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేరు. ఆ కంట్రీ అయితే అసలు ఏమీ చేయలేదు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేదార్ని కానీ లేకపోతే అక్కడ ఎవరైనా పర్సన్ని హత్య చేశామనుకోండి, ఆ కంట్రీ రూల్స్ ప్రకారం అది కింగ్స్ పరిపాలనలో ఉంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ అ గవర్నమెంట్, కింగ్స్ రూల్ అది. కింగ్స్ రూల్ ప్రకారం ఏముంటుంది, వాడు ఎక్స్పర్ట్. ఓకే, ఈ విషయం చెప్పాక కేదార్ గురించి చెప్తాను. వాడు ఒక ఎక్స్పర్ట్ని కింగ్స్ రూల్ ప్రకారం ఆ దేశం మతస్థుడైనా లేకపోతే ఆ దేశ సిటిజన్ అయినా కూడా అప్పుడు కింగ్స్ రూల్ ప్రకారం వాడికి డైరెక్ట్ ఉరే, ఇంకేం ఉండదు. వాడికి యావజ్జీవ కారాగార శిక్షలు ఇవన్నీ, వాళ్ళ శిక్షలు కాస్త కఠినంగా ఉంటాయి. ఇంకా నరికేయడమే అంతే, ఇంకేం ఉండదు వాళ్ళకి. మనలాగా జైళ్ళు, లోపలికి వెళ్ళి తొయ్యడాలు, ఫుడ్ పెట్టి వాళ్ళని పెంచి ఇంతలా చేయడాలు అవి ఏం ఉండవు. వెళ్ళి నరికేసి పార్సల్ చేసి అక్కడికి ఫ్యామిలీకి కూడా చూపించారు. అమ్మాయి సౌదీ అరేబియాలో ఒక అమ్మాయి, సౌదీ అరేబియానో కువైట్ ఖతార్లోనో ఒక అమ్మాయి, మన రాజస్థాన్కి జరిగిన ఒక అమ్మాయి, అక్కడ ఫ్యామిలీ ఆ బిడ్డ ఏదో కారణంగా చనిపోతే ఈ అమ్మాయే కారణమని కేసు పెడితే డైరెక్ట్ ఉరి, జైలు ఏమీ లే, డైరెక్ట్గా చంపేస్తారు. సో అలాగా దుబాయ్ అనే ప్లేస్ ఇప్పుడు 2-3 చనిపోయారు కాబట్టి అక్కడ 2-3 చనిపోయారులేండి. దాంట్లో సెలబ్రిటీస్ ఇద్దరు అవ్వడం, సినిమా ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు. సో హోటల్స్లో కానీ అలాంటి ప్లేసెస్లో కానీ అంత సెక్యూర్గా ఉండే ఒక యుఏఈ కంట్రీలో వీళ్ళు ఎందుకు ఎంచుకుంటున్నారు అనేది ముఖ్యం. ఇప్పుడు శ్రీదేవి గారు చనిపోవడం కూడా అనుమానమే. ఇంకా కూడా ఇంతవరకు కూడా ఆమె అభిమానులకి ఎవరికైనా కూడా అనుమానమే. అప్పట్లో అన్నారు కదా 200 కోట్ల ఇన్సూరెన్స్ కోసం కావాలని ఇంటి సభ్యులే చంపేశారు. ఇప్పటికీ అదే ఉందండి, ఇప్పటికీ స్టిల్. కానీ ఇక్కడ కోర్టులో నువ్వు కేసు వేయడానికి లేదు. ఇప్పుడు కేదార్ భార్య కంప్లైంట్ ఇచ్చినా కూడా, కేసు పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినా కూడా అక్కడ చనిపోయాడు కాబట్టి, అక్కడెక్కడో చనిపోతే ఇక్కడ వాళ్ళని విచారిస్తే మన లా ఒప్పుకోదు. యాజ్ పర్ లా యూ కెనాట్ డూ దట్. ప్లాన్ చూసారా ఎట్లుందో? లేకపోతే 38 ఏళ్ళు 40, సరే 50 ఏళ్ళ లోపల వాడనుకుందామండి. అతనికి ఆస్తుల్లో కానీ వివాదాల్లో కానీ ఏమైనా ఉందా? లేదు. సరే సినిమా పరంగా ఏమైనా నష్టపోయాడా? తీసింది ఒకే ఒక సినిమా, గమ్ గమ్ గణేష అనేది, ఆనంద్ దేవరకొండ, విజయ్ దేవరకొండ వాళ్ళ తమ్ముడితో. ఆ సినిమా ఫ్లాప్ అయింది. దానికి చాలా తక్కువ ఖర్చు పెట్టుకున్నారు. ఓకే ఫైన్, బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయినా కూడా ఓటీటీలో బాగా నడుస్తుంది, ప్రాబ్లం లేదు. సరే సెకండ్ సినిమా సుకుమార్ విజయ్ దేవరకొండకి 10 కోట్లు అడ్వాన్స్ ఇచ్చాడు. సరే అప్పులు ఏమైనా ఉన్నాయా? బ్యాంకుల నుంచి ఏమైనా ప్రెషర్ ఉందా? లేకపోతే రియల్ ఎస్టేట్ ఏమైనా పడిపోయిందా? అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ బాగానే ఉందిగా, భూమి బాగానే ఉంది. దట్టు ఆయన చేసే వ్యాపారాలన్నీ కూడా దుబాయ్లోనే. ఆయనకు అక్కడ లగ్జరీ విల్లా ఉంది పామ్ జుమెరాలో, వన్ ఆఫ్ ద బెస్ట్ ఐలాండ్స్ ఇన్ యూఐ. అక్కడ ఆయనకు ఒక విల్లా ఉంది, ఫ్యామిలీ కూడా అక్కడే ఉంటారు. ఫ్యామిలీ కూడా దుబాయ్లోనే ఉంటారా? ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. యాక్చువల్గా దే యూస్ టు స్టే ఇన్ దుబాయ్. ఓకే సరే, ఇప్పుడు వాళ్ళ భార్య చెప్పడం ఏంటంటే, మా ఆయన ఎలాంటి వ్యాపారాలు చేసేవాడో, ఎక్కడ ఎలా ఎంత దాచిపెట్టాడు అనే ఇన్ఫర్మేషన్ నాకు కరెక్ట్గా లేదు. ఆమె చేసిన ఇంకొక ఆరోపణ, సుకుమార్ గారు విజయ్ దేవరకొండ గారు తీసుకున్న అడ్వాన్సులు తిరిగి ఇవ్వలేదు.
అంత కర్టసీ కూడా లేకుండా ఉన్నారా, తిరిగి ఇవ్వాల్సింది కదా అని ఆరోపణ. అంటే చెరుకు ఒక 10 కోట్లు ఇచ్చారనే ఇచ్చారు. అదుందా? బట్ ఎందుకంటే అగ్రిమెంట్స్ ఉంటాయి కదండి, సినిమా అదే legal గా ఉందా? లీగల్ అగ్రిమెంట్సే కదా అవి. కానీ తిరిగి ఇవ్వకుండా అయితే ఉండరు అని నేను అనుకుంటున్నా బేసికల్ గా. మరి అలాంటప్పుడు అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేసుకుంటారు కదా. అదే అగ్రిమెంట్స్ తీసుకొని ఆ డబ్బులు తిరిగి ఇచ్చేసారు, అది సెకండ్ వర్షన్. తిరిగి ఇచ్చారని చాలా మంది మాట్లాడుతున్నారు, సుకుమార్ గారు ఇచ్చేసారని మాట్లాడి, విజయ్ దేవరకొండ మేనేజర్ ఇచ్చేసారని మాట్లాడుతున్నారు. కానీ యాజ్ పర్ మై ఇన్ఫర్మేషన్ విజయ్ దేవరకొండ విల్ నాట్ రిటర్న్. సుకుమార్ అయినా ఇస్తాడేమో కానీ ఆయన వాడైతే ఇవ్వడు, చచ్చినా ఇవ్వడు. Because I am from the industry person, I know that category people, they don't give. They have certain category of people, they don't give the advances to the people. ఆయన చనిపోతే మాకేంటండి, మాకు ఇచ్చాడు అని చేతులు ఎత్తేస్తా. నేనేమంటానంటే అగ్రిమెంట్లు క్యాన్సిల్ చనిపోయిన తర్వాత ఇచ్చారంటున్నారా ఈ 2 days లోనే? ఇచ్చారని వార్తలు. అదైతే మనం ఆలోచించాల్సిన విషయం. అంటే కొన్ని రోజులు అయిన తర్వాత ఇచ్చారు అని అంటే అదొక అర్థం ఉంటది. కానీ థర్డ్ థింగ్, ఎవరైతే ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన నిద్రలో పడుకున్నారు, పడుకోగానే చనిపోయాడు, నిద్రలోనే పడుకోరు. సరే, ఒకవేళ ఆయనకి ఏమైనా హెల్త్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయంటే అతనికి బీపీ, షుగర్ అలాంటివి ఏమీ లేవు. దుబాయ్లో వి మహేష్ రెడ్డి అనే ఒక ప్రొడ్యూసర్ కొడుకు పెళ్ళికి ప్రముఖ నటీనటులు అందరూ అక్కడికి వెళ్ళారు. అదేదో అంబానీ పెళ్లిళ్ళలో డాన్సులు వేస్తారు కదా, రణ్వీర్ సింగ్, సల్మాన్ ఖాన్ అలా వచ్చినట్టు అఖిల్, నాగార్జున వీళ్ళందరూ ఇలా డాన్సులు వేశారు ఆయన పెళ్లిలో దుబాయ్లో. మన నమ్రత శిరోద్కర్, ఎన్టీఆర్ వాళ్ళ వైఫ్ వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. చిరంజీవి గారు వెళ్ళింది దుబాయ్లో మ్యాచ్ చూడడానికి వెళ్ళారు, కానీ ఆ ఫోటోలో ఆయన ఎక్కడ కనపడలేదు. సుకుమార్ గారు కూడా కనపడలేదు. వీళ్ళందరూ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి వెళ్ళారు. కానీ కేదార్ గారు అక్కడే ఉండి రియల్ ఎస్టేట్ చూసుకుంటున్నారు. ఆ సినిమా త్వరలో సెట్స్ మీదకి వెళ్తుంది, జూన్లోనో జూలైలోనో. ఈ పుష్ప 3 కంప్లీట్ అయ్యాక వెళ్తుందని అనుకున్నారు బేసికల్గా. సో ఆయన అక్కడికి వెళ్ళాడు. ఆయన అక్కడ ఆ రోజు నైట్ ఏదో పార్టీ జరిగింది. ఆ పార్టీ జరిగినప్పుడు ఆ ఇంట్లో ఉన్నది ఫార్మర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే. ఓకే, ఆయన అక్కడ ఉండడం ఎందుకు ఆ ఇంట్లో అనే దాని మీద ఇప్పుడు ఆ ఎమ్మెల్యేని విచారిస్తున్నారు. ఆ ఎమ్మెల్యే ఇంటరాగేషన్ అయినంత వరకు బాడీని పంపము అని చెప్పారు. థర్డ్ థింగ్, రేవంత్ రెడ్డి గారు నిన్న నరేంద్ర మోడీతో భేటీ అయిపోయింది. మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడిన దాంట్లో నేను విచారిస్తున్నాను ఆయన గురించి. వరుస హత్యలు, రాజలింగం, దానికి ముందు ఇంకొకరు చనిపోవడము, తర్వాత కేదార్ చనిపోవడం, ఈ ముగ్గురు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ప్లస్ బిగ్ విచ్ రిలేట్స్ టు ద పొలిటికల్. ఓకే, చనిపోవడం వెనకాల దట్ టు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి వెరీ క్లోజ్ ఫ్రెండ్ కేదార్, వ్యాపారవేత్తగా. సో ఇవన్నీ చూస్తుంటే వరుస హత్యల, వరుస ఆత్మహత్యల, వరుస మరణాల ఎలా తీసుకోవాలి అన్న విధంగా ఆయన మాట్లాడారు. సో అదే రాజకీయ పరంగా ఒక చనిపోయిన అతన్ని తీసుకొని ఆయన మాట్లాడారా లేదా అని పక్కన పెడితే, హీ జస్ట్ ఎక్స్ప్రెస్డ్ హిస్ డౌట్. ప్లస్ మా దాకా ఇంకా రాలేదండి, వస్తే ఖచ్చితంగా మేము దాన్ని ఇంట్రాగేషన్ చేస్తాము అన్నట్టుగా మాట్లాడాడు. బట్ యాజ్ పర్ అవర్ నాలెడ్జ్ వాళ్ళ వైఫ్ ఎప్పుడో కేసు పెట్టింది, కానీ యాజ్ పర్ ద లా దే కెనాట్ ఇంట్రాగేట్ డైరెక్ట్లీ విత్ దెమ్ బికాస్ హీ డైడ్ ఇన్ దుబాయ్. ఇవన్నీ పక్కన పెడితే ఆయనకి ఎవరికైనా శత్రుత్వం ఉందా అని వాళ్ళ వైఫ్ని అడిగితే ఎవరితో లేదండి, ఆయన చాలా బాగుంటారు, చాలా బాగా మాట్లాడతాడు, ఎప్పుడు నవ్వుతూ మాట్లాడతాడు, ఎప్పుడు కూడా పిల్లల భవిష్యత్తు, నా భవిష్యత్తు చూడాలనుకుంటాడు, ఫ్యామిలీని చాలా బాగా చూసుకుంటాడు, ఇంట్లో గొడవలు కొట్లాట్లు అలాంటివి ఏమీ లేవు, మానసికంగా ఆయన కుంగిపోవడానికి అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు డిప్రెషన్లో ఏమైనా హార్ట్ ఆగిపోయింది, ఇప్పుడు హార్ట్ ఆల్ట్ అయిపోతుంది అనుకుంటే డిప్రెషన్లో అవ్వాలి, ఏదైనా గొడవలు కావాలి, అలాంటి దాఖలాలు ఎక్కడా కనిపించట్లా. 2 రోజులైనా కూడా ఏం జరిగిందా అనేది ఇంతవరకు తెలియట్లేదు. సరే, ఇవన్నీ పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీ ఎవరైనా ఆయనకి సానుభూతి తెలిపారా అండి? కనీసం ట్రెండింగ్లో అయినా ఉందా ఆయన చనిపోవడం? వీళ్ళిద్దరైనా చెప్పారా? అల్లు అర్జున్ ఒక్కరు మాత్రమే ట్వీట్ చేశారు, ఎవరూ మాట్లాడలేదు. అంటే అంత దారుణమా? మాట్లాడితే ఏమైనా జరుగుతుందా అని వీళ్ళకేమైనా భయపడుతున్నారా? ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడండి, సినిమా ఇండస్ట్రీ సంబంధించిన ఒక ప్రొడ్యూసర్, ఒక సినిమా చంపాల్సినంత అవసరం ఎవరికి ఉంటుంది? అది అసలు ఇప్పుడు ఆ ఫార్మర్ ఎమ్మెల్యే ఇంట్రాగేషన్ అయ్యాక ఆ వాళ్ళు ఏమి నివేదిక ఇస్తారనేది మనకు తెలియాలి కదా. ఇప్పుడు నిజంగానే చంపాలి అని అనుకుంటే, చంపేస్తే ఏంటి వాళ్ళకున్న లాభం ఏంటి? మైట్ బి ఏం నిజాలు బయటపడతాయో, ఏమి తీగలాగితే డొంక ఎక్కడ కదులుతుందా అని చెప్పి ఆలోచన. అది ఏ ఎక్స్ అయినా కానీ, అధికార పార్టీలో ఉన్నా కానీ, ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కానీ, లేకపోతే బయట ఎవరైనా కానీ. అధికార పార్టీలో ఉండే వాళ్ళు కూడా చేయొచ్చు, గుర్తుందా? వీళ్ళకి వాళ్ళకి కూడా రిలేషన్స్ ఉంటాయిగా. అవును,
ఏదైనా తేడా వస్తే మన డొంకంతా కదులుతుందేమో అని వీళ్ళు కూడా ఆలోచించి ఉండొచ్చు. వై వీఆర్ రెండు సైడ్ కాయిన్కి రెండు సైడ్ మనం చూడాలి. యాజ్ ఏ అనలిస్ట్ ఐ హ్యావ్ టు సీ బోత్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండేటట్టు చూడాలి, అధికారంలో ఉండేటట్టు చూడాలి. సరే ఇక్కడికి రాజకీయాలకు లింక్ పెట్టాల్సిన పని లేదు, ఎందుకంటే మనిషి చనిపోయాక. మనిషి బతుకున్నప్పుడు ఏమైనా ఇలాంటి ఆరోపణలు చేస్తే వ్యాపారవేత్తగానే ఉన్నాడు, అంతకు మించి ఇండస్ట్రియలిస్ట్ గానే ఉన్నారు. ఇండస్ట్రియలిస్ట్ గానే ఉన్నాడు, సినిమా ప్రొడ్యూసర్ గా ఎదగాలనుకున్నాడు. బట్ ఈస్ ఎ వెరీ గుడ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ విచ్ హీ డీల్స్ విత్ ఆల్ హైఫై ప్రొఫైల్స్ ఇన్ దుబాయ్ అండ్ ఇండియా. చూద్దాం ఎలాంటి. థ్యాంక్ యూ.